మధు గారు, వన్స్ ఈ వ్యాధిని గుర్తించిన తర్వాత కొంతమంది వెంటనే ఆపరేషన్కి రెడీ అంటారు. అసలు ఈ సర్జరీ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? సర్జరీకి ముందు పేషెంట్ని ఏ విధంగా సిద్ధం చేయాలి? ఇప్పుడు జాండిస్ వాల్యూస్ని బట్టి సపోజ్ జాండిస్ ఎక్కువ ఉంటే, మరీ ఎక్కువగా ఉంటే 15 కంటే ఎక్కువ ఉంటే స్టెంట్ చేసి తర్వాత ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఈఆర్సిపి ద్వారా ప్రొసీజర్ ద్వారా స్టెంటింగ్ అనేది చేస్తారనమాట. దానివల్ల ఈ జాండిస్ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఆకలి ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ జనరల్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సపోజ్ 15 లోపల ఉందనుకోండి, అప్పుడు ఆపరేషన్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికి ఒక 1 డే ముందర అడ్మిట్ చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు వాళ్ళకి తగ్గ యాంటీబయాటిక్స్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. యాంటీబయాటిక్స్ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. వాళ్ళ లివర్ ఫంక్షన్ని బట్టి వాళ్ళ ఎంజైమ్ స్టేటస్ చూసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన మెడికేషన్స్తో ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అట్లనే కొంతమందికి విటమిన్ కే కూడా ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. ఇట్లా ప్రిపేర్ చేసి వాళ్ళకి తగిన ఎక్సర్సైజెస్ నేర్పించాల్సి వస్తుంది, బవల్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనం డైరెక్ట్గా ఆపరేషన్కి వెళ్ళకుండా ఈ స్టెంటింగ్కి వెళ్ళాల్సినప్పుడు స్టెంటింగ్ అయిన తర్వాత పేషెంట్ పరిస్థితిని బట్టి టైమింగ్ ఆఫ్ సర్జరీ ప్లాన్ చేస్తాం. కొంతమందికి 1 వీక్లో చేస్తాం, కొంతమందికి 3 వీక్స్లో కూడా చేస్తాం. అంటే వాళ్ళ శరీర తీరు బట్టి, వాళ్ళకున్న కాంప్లికేషన్స్ బట్టి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. మరి సర్జరీ తరువాత కొనసాగించాల్సిన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయంటారా? ఈ సర్జరీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సంబంధించిన సర్జరీ అనేది కాంప్లెక్స్ సర్జరీ. ఇది ఇప్పుడు స్టాండర్డైజ్ అయ్యి ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది, అందరు చేయడం అనేది స్టార్ట్ అయింది. కానీ రోబోటిక్ సర్జరీ చేయడం మాత్రం చాలా తక్కువ మంది చేస్తున్నారు ఇండియాలో. రోబోటిక్ సర్జరీ మాది చాలా ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ సిరీస్ ఎక్కువ, చాలా ఎక్కువ మందికి ఆపరేట్ చేసాం. సో వీటి వల్ల వచ్చిన మనకు బయాప్సీ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది నిర్ణయించబడుతుంది. వీళ్ళకి కీమోథెరపీ చేయాలన్నా లేకపోతే కీమో రేడియేషన్ చేయాలన్నా అనేది మనం బయాప్సీలో వచ్చిన రిపోర్ట్ని బట్టి డిసైడ్ చేస్తాం. కొంతమంది కీమోథెరపీ ఏ ట్రీట్మెంట్ అవసరం పడకుండా జస్ట్ చెకప్స్ మీద ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంది, చుట్టుపక్కల రక్తనాళాలకు అంటుకొని ఉంది, ఫ్యూచర్లో ఇది ఆపరేషన్ చేయగలిగే పరిస్థితి వస్తుంది అని డాక్టర్ గారు స్పెషలిస్ట్కి అనిపిస్తే వాళ్ళకి కొంత ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. కీమోథెరపీ ఒక స్పెసిఫిక్ రెజిమెన్ ఉంటుంది, కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ ఒక స్పెసిఫిక్ రెజిమెన్ ఉంటుంది. సో అవి సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ అయ్యాక కొంత పీరియడ్ తర్వాత మళ్ళీ పేషెంట్ని రీఅసెస్ చేయడం జరుగుతుంది, వాళ్ళని మళ్ళీ అసెస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆపరేషన్ ఫీల్ అయ్యే పరిస్థితి కొంతమందిలో కలిగే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతుల ద్వారా చేయటం వల్ల పేషెంట్ సర్వైవల్ అనేది కూడా బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఇంతకుముందు సంవత్సరం లోపే అన్నది ఇప్పుడు 5 సంవత్సరాలు, కొంతమంది కంప్లీట్ క్యూర్ అయిపోవటము, కొంతమంది మోర్ దాన్ 3 years ఉండటము, కొంతమందికి ఇంకా బెటర్గా సర్వైవల్ ఉండటము, ఇట్లా సర్వైవల్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. ఇక్కడ పేషెంట్ మనోస్థైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ వ్యాధి ఉంది అనేసి కన్ఫ్యూజ్ అయిపోయేసి స్ట్రెస్లోకి పోయారనుకోండి, ఏ డాక్టర్ ఎంత ట్రీట్మెంట్ చేసినా వాళ్ళకు ఉపయోగం ఉండదు. వాళ్ళు నాకు ఇది ఏం కాదు అని ధైర్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది రెస్పాన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.